Mr. Speaker, to you and through you, I am happy to introduce Mr. Sadasiva Gowala. వణక్కం కెనడా వణుకుతున్నాం ఇడ చూస్తున్నారుగా నోట్లోంచి వస్తున్నాయి పొగలు. సో ఏంటి ఎక్కడ ఉన్నా అనుకుంటున్నారా? ఫస్ట్ టైం నేను ఎడ్మంటన్ కి బై బస్ వెళ్తున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. వీళ్ళు కూడా నా కోసం వెయిట్ చేస్తున్నారు. కొంతమంది బ్యాండ్ ఫిల్ ఉన్నారు, కొంతమంది ఎడ్మంటన్ వచ్చే వాళ్ళు ఉన్నారు. బేసిక్గా మేము కార్లో వెళ్దాం అనుకున్నాం, నేను నా ఫ్రెండ్. కానీ ఎందుకు వద్దనుకున్నాం అంటే వెదర్ చాలా వరెస్ట్గా ఉంది ఆ రోజు. ఇంత స్నో ఇయర్లో ఎప్పుడు పడలేదు, అందుకని మేము వద్దనుకున్నాం. ఇదిగో మా బస్ అండి. ఈ బస్ నేమో ఫ్లిక్స్ బస్ అండి. ఆన్లైన్లో మీరు ఎవరైనా వెళ్ళాలంటే బుక్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ మినిమం లగేజ్ స్టోర్ చేసుకోవచ్చు. మనం బస్ ఎక్కే ముందే ఇక్కడ డ్రైవరు మన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తారండి. ఇక్కడ కండక్టర్లు ఉండరండి. సో స్కాన్ చేసిన తర్వాత మన సీట్ నెంబర్ అన్నీ అలోకేట్ చేసి మొత్తం క్లియర్గా చెప్తాడు. అక్కడ మనకు ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు మన సీట్ నెంబర్ వస్తాయి. చాలా అద్భుతంగా ఉంది బస్సు అయితే మటుకు. సో ఈ ప్రయాణం మటుకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్తానండి. ఎందుకంటే ఇలాంటి వెదర్లో మనం కార్లో వెళ్ళడం అయితే అంత సేఫ్టీ కాదని నాకు అనిపించింది. బస్సులో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ ప్లగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రతి డోర్కి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందండి. మామూలుగా మన ఇండియాలో అయితే 1-2 చోట్ల ఉంటుంది, కానీ ఇక్కడైతే అది నాకు ఒకటి బాగా అనిపించింది. సో బేసిక్గా ఇది ఒక 2-3 స్టాప్లు ఉన్నాయి క్యాల్గరీ మొత్తంలో. సో ఆ 2-3 స్టాప్ని కవర్ చేసుకొని డైరెక్ట్గా ఇంకా ఎడ్మంటన్ వెళ్ళే ముందు ఒక రెడ్ ఇయర్లో ఒకసారి అవుతుంది అంతే. నేను చెప్పే కదా ఎందుకు మేము ప్రిఫర్ చేసాము అంటే బస్సుని. చూసారు కదా దారిలో చాలా యాక్సిడెంట్లు అయినాయి. అందుకని ఏం చేసామంటే మేము ఈ బస్ అనేది సేఫ్టీ అనే ఉద్దేశంతో మేము ఇట్లా చేసాము. నాకు తెలిసి దాదాపు ఆ రోజు ఒక 300 నుంచి 400 యాక్సిడెంట్లు అయినాయి. సోషల్ మీడియాలో న్యూస్ వచ్చింది. సో ఇవన్నీ పక్కన పెడితే మేము ఒక 2.5 hours 3 hours ఎడ్మంటన్ చేరుకున్నాము. సో ఎడ్మంటన్ ముందు రైడేర్లో ఒక 5 minutes ఎంతో ఆగింది. సో ఫైనల్గా ఎడ్మంటన్ చేరుకున్నాము. కానీ లక్కీగా ఎడ్మంటన్లో స్నో లేదు. కొంచెం నాకు ఆశ్చర్యం అనిపించింది. సో ఎడ్మంటన్ రాగానే నా ఫ్రెండ్ వీరారెడ్డి నన్ను రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. మీ ఇద్దరం కలిసి అసెంబ్లీకి వెళ్ళాం. సో అసెంబ్లీ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం ఉంటే మేము ఏం చేసామంటే లోపల అసెంబ్లీలో కొన్ని ఫోటోలు దిగాము అండ్ అసెంబ్లీని కూడా కొంచెం కవర్ చేశాను. సో అసెంబ్లీ చాలా అద్భుతంగా ఉందండి. ఇది ఒక ఐకానిక్ బిల్డింగ్ అనమాట మన ఎడ్మంటన్ డౌన్ టౌన్లో. సో మీరు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. సో కొంచెం సేపటికి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. సో మేము లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. నాకు ఈ అసెంబ్లీలో చాలా అద్భుతంగా అనిపించింది ఏంటంటేనండి, ప్రతి సెషన్లో కొంతమంది గెస్ట్లను అలా పిలవటం అండ్ సేమ్ టైం కొన్ని స్కూల్ నుంచి స్టూడెంట్స్ని తీసుకొని వచ్చి వాళ్ళకి అసెంబ్లీ ఎలా జరుగుతుందో చూపించడం, వాళ్ళ పోటీలో కూర్చోబెట్టి చాలా అద్భుతంగా ఉందండి. The Associate Minister of Multiculturalism. Mr. Speaker, to you and through you, I am happy to introduce Mr. Sadasiva Gowala, a dedicated volunteer with Telugu Association of Calgary. He was also recognized as Best Sportsman 2024 in the Calgary District Cricket League. Please rise and receive warm welcome of the Assembly. మన కమ్యూనిటీ చేసిన సేవలకు గాను సో అసెంబ్లీలో నా పేరు అనౌన్స్ చేయడం జరిగిందండి. సో ఈ ప్రాసెస్కి హెల్ప్ చేసినటువంటి ఇండియన్ కమ్యూనిటీ లీడర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. సో ఇది నాకు దక్కిన గౌరవంగా నేను ఫీల్ అవ్వట్లేదండి, మన తెలుగు కమ్యూనిటీ దక్కిన గౌరవంగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైము ఒక తెలుగు వ్యక్తికి అసెంబ్లీలలో పిలిచి చేయడం జరిగింది. ఇది నా తర్వాత రోజు మళ్ళీ అనగదత్త సొసైటీ ఆర్గనైజర్స్ అయినటువంటి లలిత గారికి కూడా ఏదైనా అవకాశం దొరికింది. అల్బర్టాలో ఉన్న అన్ని సీట్లకి ఎడ్మంటన్ సెంట్రల్ లో ఉంటుందండి, అందుకని ఎడ్మంటన్ క్యాపిటల్ చేశారు. అందుకని అసెంబ్లీ కూడా ఇక్కడ ఉంది. ఇది అవగానే కొంతసేపు డౌన్ టౌన్ చూసి రిటర్న్ అయ్యామండి. సరే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.